హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదదిక్రమేణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనా స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అంటూ హనుమంతుని భక్తితో ప్రార్థిస్తాం. హనుమ అంజనాదేవి కేసరీల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు, మహాబలుడు, శ్రీరామునికి దాసుడు, అర్జునునికి మిత్రుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, సముద్రాన్ని దాటి లంకలో ఉన్న ఆ సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు, రావణుని గర్వం అణిచినవాడు, మహాబలుడు అయిన హనుమ భక్త సులభుడు. అటువంటి హనుమకు భక్తితో నమస్కరిద్దాం. ఈ హనుమంతుని ద్వాదశనామ స్తోత్రాన్ని నిత్యం భక్తితో పఠిస్తే మనకి సర్వత్రా విజయం చేకూరుతుంది. ప్రయాణానికి ముందు ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని కనుక పఠిస్తే మృత్యు భయం ఉండదు, మనశ్శాంతి లభిస్తుంది.